7-12 వరకు. అటువలనే పురుషులారా, జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకూడనట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. సహోదర ప్రేమ గల వారు కరుణాశక్తులు వినయ మనస్కులు ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయగలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడగలను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకంగా పరలోకపు తండ్రి, నీ దివ్యమైనటువంటి నామాన్ని బట్టి మరొకసారి స్తుతిస్తున్నాం. ఇంత గొప్ప పాటల ద్వారా మహిమ పొందినారు తండ్రి. వాక్యంలోకి ప్రవేశిస్తుండగా ప్రభావ నిలబడుతున్న నేను బలహీనుడైన నీకు లేని వాడిని జ్ఞాపకం చేసుకోండి. నీ శిలువ చాటును మరుగుపరచండి. యోహాను భక్తుడు అన్నట్టు ఆయన హెచ్చాలి, నీకు తగ్గాలి. సమస్తమైన విషయాల్లో మీరు మహిమ పొందాను. యేసునామములో విస్తరించి ప్రార్థించి వెళ్తున్నాము తండ్రి. ఇక్కడ 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. గతించిన వారాల్లో మనం ఈ స్త్రీని ఎలా ఉండాలో మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ కొంత పురుషుని గురించి కూడా రాయబడుతూ వచ్చింది. 7వ వచనంలో రాయబడుతున్న మాట, అటువలనే పురుషులారా, జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో. ఇది ఒక లైన్లోనే చాలా సంగతులు ఉన్నాయి, కానీ మనకు సమయానుకూలంగా మనం కొన్ని విషయాలు చూద్దాం. పురుషులకు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నేర్పిస్తున్నటువంటి మూల పాఠం ఏంటంటే, మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, అంటే మీకు సమానముగా ఉంటున్నారని. ఈనాడు మరి పల్లెల్లో కూడా లేదంటే పట్టణాల్లో కూడా భార్యలు తక్కువగా, అంటే బలహీనంగానే ఉంటుంది కాబట్టి ఆమెకు ఎక్కడైనా పని చేయకపోయినా ఆ కూలి ఇచ్చే విషయంలో పురుషుడికి సమానంగా కూలి ఇవ్వట్లేదు పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ. కారణం ఏంటంటే ఆమె బలహీనురాలని. కానీ ఇక్కడ నీవు నేను ఒక విషయాన్ని గమనిస్తే చాలా అద్భుతమైనటువంటి, మరి నిన్నటి దినాన మనం అంతరిక్షం నుంచి వచ్చినటువంటి సునీత విలియమ్స్ని చూశాం. ఎవరామె? భారత సంతతికి చెందినటువంటి స్త్రీ. మొట్టమొదట అంతరిక్షంలోనికి ప్రవేశించిన స్త్రీ కూడా ఆమె. ఇది ఇప్పుడు కాదు, ఇంతకుముందు మనం బుక్స్లో కూడా, సోషల్లో అలా బుక్స్లో కూడా చదువుకున్నాం. మరి ఆమె స్త్రీ అయినప్పటికీ కూడా ఎంతో ధైర్య సాహసాలతో అంతరిక్షంలోకి పోయి, అది 1 వారం రోజులు క్యాంప్ అంట. ఎన్ని రోజులు? కానీ సాంకేతిక సమస్యలు వచ్చి ఎన్ని రోజులు ఉంది ఆమె? 9 నెలలు దాదాపుగా. ఎన్ని రోజులు? ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో అన్ని సౌకర్యాలు, తిండి అన్ని పెట్టేసి 1 వారం రోజులు ఒక్కరే ఉండాలంటే ఉంటుందా? తలుపులు వేసేసుకొని ఉండలేము. కారణం ఏంటంటే భీతి పుడుతుంది, భయం పుడుతుంది. అలాంటిది అక్కడ వాతావరణాన్ని, అక్కడ అంతరిక్షంలో ఆమె వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితులను అన్నిటినీ ఆమె ఓడ్చుకొని 9 నెలలు సజీవురాలుగా ఆమె భూమి మీదకి వచ్చింది. దీన్ని బట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అందుకే పురుషునితో పాలివారై ఉన్నారని ఎరిగడి అంటున్నాడు అక్కడ. కాబట్టి ఈనాడు స్త్రీని
మరి తక్కువగా అంచనా వేసినటువంటి పురుషులకు మరి ఈ మాట ద్వారా కనువిప్పు కలగాలి. లేదంటే నీవు నేను ఒకటేనా, నీవు నేను సమానమేనా అనేటువంటి చాదస్తపు మూర్ఖపు ఆలోచనల నుంచి మరి పురుషులకు కూడా నేర్చుకోవాల్సిన సత్యం అన్నమాట ఇది. కాబట్టి మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరగాల మొట్టమొదట. అంతేకాదు, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించాలి. కాబట్టి మరి ఈనాడు భార్యను సన్మానిస్తున్నటువంటి పురుషులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ మరి ప్రభు యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నారు. సన్మానించడం అంటే పూల బుక్క ఇచ్చి లేదంటే శాలువ వేసి సన్మానించడం కాదు. ఆమె చేస్తున్నటువంటి అన్ని విషయాల్లో, అన్ని పనుల్లో కూడా మరి ఆమెను కొంత సంతోషపరుస్తూ మనకు కలిగినటువంటి సమయంలో ఆమెను ప్రేమించటమే ఆమెను సన్మానించడంతో సమానమని అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఈనాడు మరి ఎంతోమంది పురుషులు స్త్రీలను అనేక రకాలైనటువంటి హింసలకు గురి చేస్తూ ఉంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మరి తను ఏమి చేయలేదు అనే స్థితిలోనికి పురుషుడు వచ్చేసి ఆ స్త్రీ విషయమే ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడిగా ఉంటూ, ఇదిగో నువ్వు ఉంటే ఉండు, లేదంటే ఏమితే ఎల్లు అనేటువంటి పరిస్థితిలోనికి పురుషుడు ఈనాడు రాగలుగుతూ వచ్చినాడు. అందుకే ఈనాడు జనాభా నిష్పత్తిని గమనిస్తే 1000 మంది పురుషులు ఉంటే 900 మంది తక్కువే ఇంకా ఆడపిల్లలు ఉన్నారంట. అంటే ఈక్వల్ కూడా లేరు. కారణం ఏంటంటే ఒక స్త్రీని ద్వేషించే పరిస్థితిలోకి సమాజం వచ్చేసింది. పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే చెక్ చేయించుకోవడానికి వెళ్ళి మగోడా ఆడవాడైతే కడుపులోనే చంపేస్తున్నారు. ఎవరు? ఒక స్త్రీనే. దేవుని సృష్టికి విరోధముగా నీవు నేను చేయకూడని పనులు చేస్తున్నావు. అటువంటి వాటిపైన ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇంకా ఇప్పటికీ చలనం రాలేదు, ఇంకా మార్పు రాలేదు. నిమిత్తమే ఒక స్త్రీని అంటే ఈ సమాజంలోనికి తను రావనివ్వకుండా తనే కడుపులోనే పిండంగా ఉన్నప్పుడే, చిన్న బిడ్డగా ఉన్నప్పుడే చంపేస్తుంటున్నారు. ఇప్పుడు ఈ విషయము మరి ఇక్కడ నేను గమనించాల్సిన విషయం ఏంటంటే పురుషుడు భార్యను అన్ని విషయాల్లో సన్మానించాల. అంతేకాదు, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. ఈనాడు జ్ఞానము చొప్పున కాపురం చేసేవారు చాలా అరుదు. ఎలాంటి వారు తగలబడినారంటే సమాజంలో అజ్ఞానము చొప్పున కాపురం చేసేవారు ఎక్కువైపోయారు, మూర్ఖముగా కాపురం చేసేవారు ఎక్కువైపోయారు. లోకంలో నిజంగా ఒకసారి ఒక దంపతులను నేను గమనిస్తూ వచ్చా, సాక్ష్యం కూడా ఇంటూ వచ్చా. ఏంటి, భార్యాభర్తలు అన్యోన్యంగా ఇన్నేళ్ళు ఎలాగున్నారని మీరు ఒక యాంకర్ అంటే టీవీకి సంబంధించిన ఆయన ప్రశ్నిస్తే వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏమి లేదండి, భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే ఒకటే చేయాల, ఏడ్చి చెప్పండి. ఇప్పుడు ఒకసారి నా భార్య నా పైన అరుస్తూ ఉంటుంది. ఎలాంటి అరుపులు అంటే భయంకరమైన అరుపులు, చిన్నగా మొదలుపెట్టి భయంకరమైన అరుపులకు వచ్చేస్తుంది. ఆ సమయంలో నేను ఏం చేస్తానంటే మౌనంగా ఉంటాను. ఏముంటానంట, మౌనంగా ఒక గోడకి తన మగం తిప్పుకొని మౌనంగా ఉంటాడంట. ఆమె అరిసి 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 నాలుక తయారైపోయిన తర్వాత మౌనం అయిపోతుంది. కొన్నిసార్లు నాకి కోపం వస్తుంది. అంటే ఆమె కోపం అన్నప్పుడు నేను కోపం పడితే ఆడ భూకంపం వస్తుంది. కోపము ప్లస్ కోపము భూకంపము. కానీ నాకు వస్తుంది ఒక రోజు కాకుండా ఒక రోజు. అప్పుడు ఏం చేస్తుందంటే ఆమె కూడా తప్పుడు మొఖం తిప్పుకుంటుంది.
మొత్తుకొని ఎంతసేపు అయినా మొత్తుకో అని ఆయన కోపము కోపము కోపం అంత చల్లారి ఆడిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఒకరికొకరు కలుసుకొని భోజనం మీద వడ్డించుకొని మంచిగా తిని అదేనంటే వాళ్ళ సీక్రెట్. దాంపత్య జీవితంలో వారు బయట పడకుండా జీవించిన జీవితం. ఇదే మీ సీక్రెట్ అన్నారంట అక్కడ ఉన్నటువంటి టీవీ యాంకర్స్. నిజమే, ఈ విషయాన్ని మనం కూడా పాటిస్తే బాగుంటుంది. సాధారణంగానే వస్తుంటుంది కోపం, కానీ కోపంతోనే మనము ఉండకూడదు. శాంతిని, సమాధానాన్ని మనము కలిగి ఉండాలి. ఎందుకంటే క్రైస్తవత్వంలో ఉన్నాం కదా, అనేక సార్లు కోపపడినాం. నేను కూడా కోపపడుతూ ఉంటాను, కానీ మళ్ళీ ఎప్పుడు వెళ్ళి క్షమించమ్మా, తప్పుగా మాట్లాడాలి. నా జీవితంలో ఈ అనుభవం ఉంది నాకు. కాబట్టి నీకు నాకు కలిగి ఉండాల్సినటువంటి భార్యాభర్తల మధ్య సమాధానము, సంతోషము కలిగి ఉండాలంటే మన నోటిని మనం అదుపులో ఉంచుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని మరి భార్య అయినా భర్త అయినా ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకుంటే వారి దాంపత్య జీవితము సాఫీగా ఎక్కడ కూడా గొడవ లేకుండా ఉంటుంది. మీ ప్రార్థనలోకి అభ్యంతరం కలగకుండా జ్ఞానము చొప్పున జ్ఞానాన్ని వాడాలి. అజ్ఞానంగా మనము ప్రవర్తించకూడదు. 8వ వచనం, 1 పేతురు 3:8. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను ఏక మనస్కులు అంటే ఒకటే స్వభావం కలిగి. ఏక మనస్కులు అంటే ఏంటంటే ఇప్పుడు భర్త ఏం ఆలోచన చేస్తున్నాడో భార్య కూడా అదే ఆలోచన కలిగి ఉండడం. మరి ఇలాంటి జంట మనకు పరిశుద్ధ గ్రంథంలో మనము లూకా సువార్తలో గమనిస్తూ రావచ్చు. లూకా సువార్త 1వ అధ్యాయము 56 చదవము. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరం ఉంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించింది. ఇక్కడ జకరియా ఎలిజబెత్ యొక్క దంపతులను గురించి మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ చాలా కాలానికి వారికి కూడా సంతానం అయింది. అయితే ఇక్కడ ఏక మనస్కులు అని ఎందుకు అంటున్నామంటే భార్య ఒకే విధంగా ఆలోచించింది తన కుమారుని పక్షాన, భర్త కూడా ఒకే రకంగా ఆలోచించున్నాడు. ఏంటి అది అంటే పేరు పెట్టే విషయం. అదే అధ్యాయంలో మనకి ముందుకెళ్తే ఒక నిమిషం 60 నుంచి చదవమ్మా. 60. తల్లి అలాగూ వద్దు, వానికి యోహానును పేరు పెట్టేవాళ్ళని చెప్పాను. ఇక్కడ తండ్రి పేరును పెట్టి కుమారునికి ఏం చేసినారంటే జకర్యా అని పెట్టి పేరు పెట్టాలన్నారు. ఈనాడు మనం కూడా ఏం చేస్తాం, మన ఇంట్లో ఎవరో ఒకరు తాత పేరు, ముత్తాత పేరు, దానికి తండ్రి పేరు కలసాలని వారి పేర్లు తీసుకొని ఆ పేరుని మనం పిల్లలకు పెడతా ఉంటాం. అక్కడ కూడా అనుభవం ఎదురైంది ఎవరికి, ఎలిజబెత్కి. అలాగొద్దు, ఆ పేరు పెట్టొద్దు, యోహాను అని పేరు పెట్టాలని చెప్పింది ఆమె. 61. అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడు ఎవడును లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టకూర్చున్నామని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడి. ఎందుకు ఆశ్చర్యపడినారు? ఇప్పుడు భార్య మాట్లాడుకోలేదు కుమారుని పేరు ఏంటని,
భర్త కూడా మాట్లాడుకోలేదు. కానీ భార్య దగ్గర ఏం చెప్పారు, ఆయన పేరు ఏం పెట్టాలి అంటే యోహాన్ అని పెట్టాలని చెప్పింది ఆమె. మళ్ళీ భర్త దగ్గరికి వెళ్తే ఆయన కూడా ఒక పలక తీసుకురండి అని చెప్పి యోహాన్ అని రాశారు. వాళ్ళిద్దరి యొక్క మనస్సును చూసినారు వాళ్ళు అక్కడ. అరే భార్య భర్తలు ఇద్దరు కూడా ఏక మనస్సుపై నిలబడినారు కదా అని చెప్పి వారందరూ కూడా ఏం చేసినారంట, ఆశ్చర్యపడినారు. ఇక్కడ గమనిస్తే భర్త ఆలోచించింది, భార్య ఆలోచన చేయట్లే. భార్య ఆలోచన చేసినది, భర్త ఆలోచన చేయట్లే. ఒకవేళ భార్య ఏదైనా మంచి సలహా చెప్పింది అనుకోండి, నువ్వు ఇంట్లో తెచ్చి పెడతలేవు కానీ నువ్వు కాముగా ఉండు అంటావు. అనుభవాలు చూస్తుంటాం కదా మనము అని. అదే భర్త తను ఏమి నచ్చితే చేస్తుంటాడు. కానీ ప్రార్థనాపూర్వకమైనటువంటి కుటుంబాలుగా, ఆత్మ సంబంధమైన కుటుంబాలుగా నీవు నేను గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏక మనస్కులుగా నీవు నేను జీవించాలంటే ఏకాత్మను కలిగి జీవించాలి. ప్రభులోనికి వచ్చిన నీవు, దైవ సన్నిధానంలోనికి వచ్చినటువంటి నీవు, ప్రభు మన విషయమే, మన పిల్లల విషయం, మన కుటుంబం విషయం, మన సంఘం విషయమే ఏమి ఆలోచన చేసి ముందుకు కొనసాగాలి అనేది మనము గమనించాలి. ఈనాడు ఏక మనస్సు కరువైపోయింది. అంటే ఒకరిపై ఒకరు నిందలేసుకొని బ్రతికేటువంటి స్థితిలోనికి భార్యాభర్తలు మరి వచ్చేసారు. కానీ ఎలిజబెత్ ఆమె జకరియా ఏం చేశారంటే అది ఏక మనస్కులైనారంట. ఏక మనస్కులై వారు జీవించి తమకు పుట్టిన కుమారుడికి ఇద్దరు కలిసి ఒకటే పేరే ఎంచుకున్నారు, యోహాను అని. చూసారా, దేవాది యేసు ప్రభు కన్నా ముందు పుట్టిన యోహాను భక్తుడు శరీర రీతిగా. కానీ ఇక్కడ నీవు నేను కూడా గమనించాల్సింది, భార్య మాటను ఆత్మీయమైనటువంటి కోణంలో చూడు, భర్త మాటను ఆత్మీయమైనటువంటి కోణంలో చూడు. మీరిద్దరి ప్రవర్తన దేవుని చిత్తమైతే, దేవునికి అంగీకారం అయితే అది దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఇంకొక మాట 8వ వచనంలోనే మనం గమనిస్తే, ఈ మాటను మనము పెళ్లిళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. ఒకరి సుఖ దుఃఖంలో ఎందు ఒకరు పాలు భాగస్తులైన భార్య అప్పుడు ప్రమాణం చేస్తుంది ఏమని, వ్యాధిలోను, బాధలోను, కరువులోను, ఇబ్బందులోను, అన్ని విషయాల్లో చివరికి మరణము నిన్ను నన్ను వేరు చేసేది ఏమైనా ఉందంటే ఒక మరణమే అని ప్రమాణం చేస్తారు. పెళ్ళైనటువంటి వారంలోనే ఆ ప్రమాణాలన్నీ కూడా గాలి కొట్టుకుపెట్టి, నిన్ను చంపుతా అంటే నిన్ను చంపుతానే కాడికి ఈనాడు భార్యాభర్తల యొక్క జీవనము కొనసాగుతుంది. కారణం ఏంటంటే దైవికమైనటువంటి పెళ్ళిళ్ళు జరగట్లే. అన్నీ కూడా తమ సొంత ఆలోచనల చొప్పున జరుగుతున్నాయి పెళ్ళిళ్ళు ఈనాడు. దైవికమైనటువంటి వివాహాలు, దేవుడిలో కనిపెట్టి చేసుకునే వివాహాలు ఈనాడు కనపడకపోవడం చేత భార్య ఇబ్బంది ఉందంటే కూడా వాడు ఏదో ఊరిపోయి ఉంటాడు. ఆ సమయంలోనే నువ్వు బతికితే బతుకు, సస్తే సావు. భర్త కూడా మరి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు భార్య వెన్నంటి ఉండాల్సిన భార్య సపోర్ట్ ఇవ్వకుండా తను కూడా మరి ఎస్కేప్ అంటే తప్పించుకునేటువంటి ధోరణిలో తను కూడా ఉంటుంది. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయంటే, ప్రమాణాలు పెళ్లిలో చేసే ప్రమాణాలు ఆ పూటకు మాత్రమే పనిచేస్తున్నాయి. పెళ్లిళ్ళు చేసేటోళ్ళు కూడా అలాగే తయారయ్యారు. ఏంటంటే వానికి మారు మనసు ఉందా, రక్షణ ఉందా, ఏముందా, ఏమి లేదు, వానికి తగలబెట్టేస్తారు. ఆ తర్వాత గొడవ జరిగినప్పుడు పాస్టర్ గారండి వాళ్ళిద్దరు కొట్లాడుతున్నారు, మరి నేనేం చేయాలి, మీరిద్దరు వచ్చి కలపాలి, నేను వచ్చి కలపాలి. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే దైవికమైనటువంటి వివాహాలు కరువైపోయినాయి ఈనాడు సమాజంలో. ఆ పూట గడిస్తే చాలు, ఆ పూటకు మరి కడుపు నిండితే చాలు అన్నట్టుగా ఈనాడు సేవ కూడా అలాగా జరుగుతూ ఉంది. మనకి కౌన్సిలింగ్ ఇద్దామా బాప్తిసం ఇచ్చేటప్పుడే,
రేపు పెళ్ళి అంటే ఈరోజే తెచ్చి ముంచుతారు, లేదంటే పొద్దున పెళ్ళి అంటే పొద్దున్నే ముంచేస్తారు డ్రమ్ములో. ఎక్కడి నుంచి వస్తుంది వారికి మారు మనసు రక్షణ? డ్రమ్ములో మునిగి లేచినటువంటి బాప్తిసాలు చెల్లవు దేవుని దగ్గర. ఆ పూటకే నువ్వు పెళ్లి చేసుకోవడానికి నువ్వు తయారై వచ్చినావు తప్ప నీ హృదయాన్ని సిద్ధపరచుకొని దేవుని దగ్గరికి రాలే. వివాహాలు చేసే విషయాలు స్ట్రిక్టే లేదు. అలాగ తయారైనారు కాబట్టి ఒకరి సుఖ దుఃఖాల యందు ఎవరు కూడా వారికి సపోర్ట్ చేయడంలే, వారిని మరి చేరదీయడంలే. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఎలా ఉంటుందంటే అక్కడ చేసిన ప్రమాణం మరణం తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయకూడదు. అలాగే వేరు చేసిందంటే సాతానే. అనేక సార్లు అనేక శోధనల గుండా వెళ్ళినప్పటికీ దేవుని కృప, దేవుని చిత్తము మనందరి పక్షాన ఉంది కాబట్టి కొంతమంది అయినా, అందరు కాదు కదా, కొంతమంది అయినా ఇంకా నిలబడినారు ఆత్మీయమైనటువంటి జీవితంలో ఉన్నవారు. సాతాను ప్రేరేపిస్తే అప్పటికే గుడికిన ప్రాణం తీసుకొని వెళ్ళిపోవాలి భూమి విడిచిపెట్టి. కాబట్టి ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరము కలిసి ఉండాలంటే ఆత్మలో బలం కలిగి ఉండాలని, దైవికమైనటువంటి వాక్యం నీ హృదయంలో పనిచేయాలా. దొంగ బాప్తీసాలు, దొంగ పెళ్లిళ్ళు చేసుకోకుండా సంపూర్ణంగా దేవునిలో ఎదిగిన తర్వాత దేవుని చిత్తమైతేనే చేసుకునేటువంటి వివాహాల్లోనికి నీవు నేను ప్రవేశించాలి. అప్పుడు భర్త కష్టం వస్తే భార్య, భార్య కష్టం వస్తే భర్త. కొంతమందిని మనము యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, కొంతమంది వృద్ధులు వారికి 100 సంవత్సరాల పైన నేను చూసా ఒక వీడియో ఉంటాయి. ఒకరికొకరు అన్నం కలుపుకొని ఒకరికొకరు వాళ్ళు అన్నం పెట్టుకుంటున్నప్పుడు కంట్లో నుంచి నీళ్లు గారిపోతున్నాయి. వీళ్ళు ఇంత వృద్ధాపంలో కూడా ఇంత దాంపత్యంగా, ఇంత అన్యోన్యంగా ఎలాగున్నారో అనిపిస్తుంది అన్నమాట. కొన్ని నేర్చుకోవాలి మనం, ఇవన్నీ నేర్చుకోకుండా దైవికమైనటువంటి క్రమాన్ని నీ జీవితంలో నువ్వు అనుసరిస్తే ఖచ్చితంగా భర్త కష్టం వచ్చినప్పుడు భార్య ఎన్నంటూ ఉంటుంది, భార్య కష్టం వచ్చినప్పుడు భర్త వెన్నట్టుగా ఉంటాడు. అది నిజమైనటువంటి ప్రమాణం అంటే. 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడుకైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడు. మనమందరం కూడా ఎవరము? ఆశీర్వాదానికి వారసులము. అంతే. అంటే దేవుడిచ్చేటువంటి ఆ కృపలో, దేవుడు తగిన సమయంలో తగిన కాలంలో ఇచ్చేటువంటి ఆ కృపలో మనమందరము కూడా ఆశీర్వదించబడేటువంటి కుటుంబముగా, దైవికముగా మనం ఎదగాలని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నది. ప్రేమ వాళ్ళ ఆశీర్వాదానికి వారసులమైన మనమే కొన్నిసార్లు శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఏంటి? శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఎందుకు? అక్కడే రాయబడింది ఏమని? కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక. కానీ మనం దీనికి వ్యతిరేకం. ఎవడైనా కీడు చేస్తే వానికి ఎంపడి ఎలాగ కీడు చేయాలనే ఆలోచన. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, కీడు చేసిన వారు కంటపడినప్పుడు సాధారణంగా ఉండదు కోపము. అయినా దైవికంగా జీవిస్తున్నాం కనుక, వాక్యాన్ని చదువుతున్నాం కనుక, ప్రార్థనలో గడుపుతున్నాం కనుక ఎంపడి వాక్యం నాకైతే చాలాసార్లు ఈ వాక్యాలు గుర్తొచ్చాయి. వాక్యం గుర్తొచ్చి ఎంపడే కంట్రోల్ చేసుకుని వచ్చినటువంటి పరిస్థితుల్లోకి మనం వచ్చాము. ఎందుకు? దాన్ని గైకోడాలి మనం. అంటే వాక్యం దేవుడు నీ కొరకు నా కొరకు ఉంచాడు. అదే నిన్ను నన్ను సరిచేస్తుంది, అదే నిన్ను నన్ను బలపరుస్తుంది, అదే నిన్ను నన్ను ఓదారుస్తుంది. ఇదే 1 పేతురు 3:17 చదవము మాట. 3:17 17. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే.
స్పష్టంగా రాయబడింది కదా అక్కడ, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడటమే మంచిదంట. ఒకవేళ నువ్వు కీడు చేసి శ్రమ పడతావు, ఏ శ్రమ? అనవసరమైనటువంటి విషయాల్లో ఇరుక్కొని అనవసరమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలోనికి నువ్వు కొని తెచ్చుకుంటావు. కానీ నేను కూడా గమనించాల్సింది ఏంటంటే, నువ్వు వారి విషయమే మేలు చేసేటట్టుగా ఉండు. దేవుడు నిన్ను తగిన సమయంలో ఆ శ్రమ నుండి, ఆ కష్టం నుంచి, ఆ ఇబ్బంది నుంచి బయటికి తప్పించి నీకు మేలు చేస్తాడు. ఈనాడు అనేక మంది, 99% మంది, వాడు తిట్టినాడా నేను తిడతా, వాడు కొట్టినాడా నేను కొడతా. ఇవే కారణం ఏంటంటే వాళ్ళలో వాక్యం లేదు. మరి వాక్యం మీద నీలో ఏముంది? ఈనాడు సంఘాలకు తండోపతండాలుగా పోతున్నారు, మంచిది. కొన్ని సంవత్సరాలుగా కొన్ని సంఘాలు బతుకుతున్న నువ్వు జీవితమే దైవికమైన జీవితం లేదు. మరి లోపం నీలోనా, నువ్వు పోయే సంఘంలోనా, నీకు వాక్యం చెప్పే బోధకుంటోనా? నేను చెప్తా, బ్రతుకు మార్చుకున్న ఒక్కడు చాలు సంఘానికి, వాడే ఇతరులను మారుస్తాడు. బ్రతుకు మార్చుకున్నటువంటి ఆ ఒక్కడే తన కుటుంబాన్ని మార్చుకుంటాడు. ఆ కుటుంబం ద్వారా పక్క కుటుంబం మారుతుంది. అది దైవికమైనటువంటి క్రమం. అంటే ఏదో పోతిమి వస్తుంది, కానికేస్తేమి, పాస్టర్ వస్తే ఇంటికి ఇంత షియ ముక్కలు పెడితే, ఇది కాదు సేవ. నేను ఖరాఖండిగా చెప్పగలుగుతా ఈ విషయంలో అయితే. ఎందుకంటే అనేక ప్రాంతాలు తిరిగి అనేక విషయాలను మరి కొంతవరకు అవగాహన చేసుకున్నవాడిగా చెప్తున్నాను నేను. కాబట్టి దయచేసి వాక్యం విని వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోండి. రేపు రాబోయే రోజుల్లో మన ఇంటి వచ్చేది నీ బ్రతుకు, నీ ప్రవర్తననే. పాపం చేస్తే పాపంతోనూ పోతావు నరకానికి. మేలు చేసే మంచి ప్రవర్తనతోనూ బ్రతికితే దేవునితో ఉంటావు. నీ బ్రతుకు ఎలాగపోతుంది? ఆ యొక్క ఆయన ఆడిపోయినాడని, ఈయన ఈడిపోయినాడని వెళ్ళు. సేవలో దైవికమైన సేవ ఉందా? యథార్థమైన సేవ ఉందా? దోచుకునే సేవ ఉందా? బ్రతుకు మార్చుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావే. ఏనాడైనా నీ బ్రతుకు ఎందుకు మారలేదని నేర్తున్న సంఘంలో ఎవరైనా నేను ప్రశ్నించారా? అలాగ ప్రశ్నిస్తే వాడు మరుసటి వారం రావడానికి తెలుసు. కానీ నిజమైన సేవకుడు, యథార్థమైన సేవకుడు చెప్పాల్సింది ఇవే. బ్రతుకును మార్చుకొని జీవించండి. సస్త నరకం ఉంది, పరలోకం పోవాలంటే మీ జీవితం బ్రతికుండగానే సరిదిద్దుకోండి. ఈనాడు ఇలాంటి బోధలు లేవు, గద్దించే బోధలు లేవు, మెప్పించే బోధలు ఎక్కువైపోయినాయి. ప్రేమైన వారులారా, మనకు అవసరం లేదు అవి. వాక్యం ఏముందో దాన్ని పాటిస్తూ నేర్చుకుంటూ ముందుకు పోదాం అంతే. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, వాక్యాన్ని వాక్యంగా యథార్థంగా బోధించినప్పుడే అందులో ఉన్నటువంటి మర్మాలు మనకు అర్థమవుతాయి. కూర్చున్న మీకు కూడా అర్థమవుతాయి. చేతిలో బైబుల్ ఉన్నా నువ్వు పరలోకం పోవు, 10 సార్లు ప్రార్థన చేసినా పరలోకం పోవు. నీ బ్రతుకు మారకుండా ఏళ్ళు తరబడి పోతున్నావేమో ఇంకా బ్రతుకు మారాలి అనేది. మరి లోపం ఎక్కడుందో ఒకసారి గమనించు. ప్రతి దూషణ చేయొద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. 3వ అధ్యాయం